అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. వీకెండ్ స్పెషల్లో ఈ రోజు మీకోసం వెజిటేరియన్ డిష్ చేస్తున్నాను. రెస్టారెంట్ కి వెళ్ళి ఎందుకు తినాలి, ఇంట్లోనే మీరే ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఏంటి ఇంతగా మాట్లాడుతున్నాను, మరి ఈ డిష్ వచ్చేసి పాలక్ పన్నీర్ నా స్టైల్లో. దీనికి మంచి కాంబినేషన్ ఏంటి, దేంతో పాలక్ పన్నీర్ తింటే బాగుంటుంది? నాన్. మీకోసం నాన్ కూడా చూపించబోతున్నాను ఇన్స్టెంట్ గా. ఈ పాలక్ పన్నీర్ చేయడం కోసం ఇక్కడ నేను వాటర్ రెడీ చేసుకున్నాను. ఫస్ట్ గా నేను పాలకూరని బాయిల్ చేస్తాను. సో ఒక 2 to 3 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పాలకూర ఉంది, మంచి లేతగా ఉన్న పాలకూర తీసుకోండి. ఒకవేళ బాగా ముదురుందంటే కాడలు తీసేసుకుని మీరు వాడుకున్నా సరిపోతుంది. హాఫ్ గా చేస్తాను ఎందుకంటే కొంచెం పొడుగ్గా ఉంది, డిష్ చిన్నగా ఉంది కాబట్టి. 2 సగంగా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసేసుకుందాం. మీరు కావాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం అస్సలు పట్టదు. ఇది మనం ఒక 2 minutes బాయిల్ అవ్వనిద్దాం. అంతలోపల ఇక్కడ మనం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. కంపల్సరీగా పాలకూరలో వెల్లుల్లి ఆ ఫ్లేవర్ కావాలి. సో వెల్లుల్లిని లైట్గా క్రష్ చేసేసి ఇప్పుడు దీన్ని సన్నగా చాప్ చేసేసేయండి. మనకు కనిపించకూడదు, అందుకే సన్నగా క్రష్ చేసి చాప్ చేసేస్తే అందులోనే కలిసిపోతుంది. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా బాగా ఫైన్గా మనము చాప్ చేసుకుందాము. మరి ఉల్లిపాయ ఫైన్గా చాప్ అయిపోయింది. అలాగే ఇందులో మనం పచ్చిమిరపకాయలు, చాలా మంది పచ్చిమిరపకాయలు ఏం చేస్తారంటే పాలకూరని గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలని అందులోనే వేసేసుకుంటారు. కానీ నాకు అలా ఇష్టం లేదు. నేను పాలకూరని కుక్ చేసేటప్పుడు ఇందులో ఉల్లిపాయలు ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలని వేసుకుంటాను. అప్పుడు ఏంటంటే మనకి స్పైసీనెస్ అనేది తగులుతుంది. అలాగే ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా టేస్ట్ ఉంటాయి, తినొచ్చు లేదంటే పడేయచ్చు. అలా మిక్సీ చేసామనుకోండి ఆ పచ్చిమిరపకాయల ఫ్లేవర్ వస్తుంది నాకు, అందుకే అది నచ్చదు. నేను ఇలా వేసుకుంటాను, మీకు ఇష్టం ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా రెడీ. అలాగే నేను స్టవ్ ఆన్ చేస్తాను, ఇంకా మనం కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ పాన్ వేడెక్కిపోయింది. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే నేను బటర్ కూడా వేసుకుంటున్నాను. సో కొంచెం బటర్ కూడా ఇందులో వేస్తాను. మరి రెస్టారెంట్ స్టైల్లో లేదా కొంచెం ఆ స్టైల్లో రావాలి అంటే కంపల్సరీగా మీరు బటర్ వాడుకోవాల్సిందే. అలాగే క్రీమ్ కూడా కావాలి, ఫ్రెష్ క్రీమ్. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వాడుకోండి, లేదంటే పాల మీద ఉన్న మీగడ్ని కూడా మీరు గ్రైండ్ చేసేసి వాడుకోవచ్చు. ఫస్ట్గా ఇందులో వెల్లుల్లిని మనం ఎక్కువగా మాడనివ్వకూడదు, కొంచెం ఆ ఫ్లేవర్ రావాలి అంతే. సో ఇది వచ్చేసింది. మరీ ఎక్కువగా కుక్ అయిపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా మనం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు, బ్రౌన్ చేయకూడదు, ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యలో కనిపించకుండా ఉండాలి కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో సాల్ట్ ఎప్పుడైనా జాగ్రత్తగా వేసుకోండి ఈ పాలక్ పన్నీర్ డిషెస్లో, ఎందుకంటే మన పాలకూరలో న్యాచురల్ సాల్ట్ ఉంటుంది కాబట్టి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. అంతలోపల మన పాలక్ కూడా ఉడికిపోయినట్టే. 2 minutes అయిపోయింది. మీకు పాలకూర మంచి గ్రీన్ కలర్ రీటైన్ అవ్వాలంటే సింపుల్గా మీరు ఇది ఉడికిన తర్వాత ఐస్ వాటర్లో వేసేసి మిక్సీ జార్లో వేసుకుని మీరు మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ మంచి గ్రీన్ కలర్ కావాలంటే చల్ల నీళ్ళల్లో వేసేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్, వాటర్ తీసేసి పాలకూరని ఇందులో వేసేసుకుందాం. మరొక నిమిషం పాటు రెస్ట్ చేసేసి ఆ తర్వాత గ్రైండ్ చేద్దాం. వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారనిద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది మన ఉల్లిపాయ చూద్దాం ఒకసారి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయినట్టే. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదు కొంచెం. మరొక్కసారి మిక్స్. ఇందులో మనం ఎండుకారం వేసుకోము, పచ్చికారమే, అంటే పచ్చిమిరపకాయలే అంతే. ఇప్పుడు స్లోగా ఇది ఇంకొక నిమిషం పాటు ఉడకనిద్దాం. అంతలోపల మన పాలకూరని గ్రైండ్ చేసుకుంటాను. ఇది మంచి ప్యూరీ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.
మరి ప్యూరీ అయిపోయినట్టే. పాలకూర చాలా ఫాస్ట్గా ప్యూరీ అయిపోతుంది, ఎందుకంటే బాయిల్ చేసేసాం కదా. అలాగే ఇక్కడ మన మిక్చర్ కూడా ఉడికిపోయినట్టే. పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ కూడా కలర్ వచ్చేసింది. చూడండి మన పాలక్ మంచి గ్రీన్ కలర్. ఇప్పుడు ఇది ఇందులో వేసేద్దాం. ఇది కొద్దిగా చిల్లుతుంది, ఇది మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ వేసేసుకొని మనం గ్రైండర్ని వాష్ చేసేసుకుందాం. మరి హౌస్ వైఫ్స్ అంటే ఏది వేస్ట్ చేయం కదా. మొత్తం గ్రైండర్ది తీసేసి, ఒకవేళ ఈ మిక్చర్ మీకు నెక్స్ట్ డే మిగిలింది అనుకోండి, సింపుల్గా దోశలు ఉంటాయి కదా, దోశ వేసేసిన తర్వాత మీరు పైన ఇది స్ప్రెడ్ చేసేసేయండి. పాలక్ పన్నీర్ దోశ రెడీ అయిపోతుంది. లేదంటే చపాతీ పిండిలో ఈ పాలకూర మిక్చర్ని మిక్స్ చేసేసేయండి, మీకు మంచి చపాతీ అయిపోతుంది. పాలక్ చపాతీ లేదంటే పాలక్ పూరి ఇవన్నీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. అలాగే ఇందులో చిటికెడు, ఎక్కువ కాదు, కొంచెం ఆ టేస్ట్ కోసం కొద్దిగా షుగర్. ఇది ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం పన్నీర్ని వేసుకుందాం. అంత లోపల మన పన్నీర్ని మనం కట్ చేసుకుందాం. ఒక్కసారి మనం టేస్ట్ చేసేద్దాం. చివర్లో మన పన్నీర్ ఇందులో వేసేద్దాం. ఒక్కసారి మిక్స్ చేసేయండి. అలాగే ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్, ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా మీకు గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా పాలకూరని యూస్ చేసేయండి. ఇప్పుడు ఇది క్రీమ్ వేసేయగానే ఆటోమేటిక్గా కలర్ కొంచెం లైట్ అయిపోతుంది. అదే మన పర్ఫెక్ట్ అయిన పాలక్ పన్నీర్ కలర్. సర్వ్ చేయటమే మరి నాన్తో. సింపుల్గా ఫాస్ట్గా ఈజీగా నాన్ చూపించేస్తాను మీకు. అన్నీ మిక్స్ చేసేసి మనం నాన్ చేసేయటమే. ఇప్పుడు ఈ డిష్ రెడీ. ఇది నేను పక్కన పెట్టేస్తాను. ఇందులో చివర్లో మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం. మరి నాన్ చేసుకోవటం కోసం ముందుగా కావాల్సింది పిండి. మీకు 1 కప్పు లేదా 1/2 కప్పు పిండి తీసేసుకోండి, మైదా పిండి. ఆ తర్వాత ఇందులో మనం ఈస్ట్ మరియు షుగర్. ఈస్ట్ వచ్చేసి మీరు 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా చేస్తున్నాం మనము. 1 టీ స్పూన్ ఈస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ షుగర్ వేసేసి ఇందులో కొద్దిగా బటర్ కూడా వేసుకుందాం. లేదంటే మీరు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేస్తాను. ఒక్కసారి మిక్స్. ఆ తర్వాత ఇందులో మరి సాల్ట్. మీకు తెలుసు కదా బటర్ నాన్ కొంచెం స్వీటిష్, కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇందులో వాటర్. ఇది మీరు కావాలంటే మామూలుగా చపాతీ పిండి తడిపినట్టు కూడా తడిపేయచ్చు, లేదా మరీ సాఫ్ట్గా కూడా తడుపుకోవచ్చు. 2 విధాలుగా తడుపుకోవచ్చు. మనకి ఈజీగా ఎలా రోల్ చేయగలుగుతామో మీరు అలా తడిపేసుకుంటే సరిపోతుంది. మైదా పిండి ఈస్ట్ వేసాం కదా, చాలా ఫాస్ట్గా ఇది మెత్తగా అయిపోతుంది. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుని మిక్స్ చేసేయండి. చూడండి మీడియంగా తడిపేసాను. కొంచెం పొడిపిండి వేసుకుని బాగా నీట్ చేసేసేయండి. అయితే ఇక్కడ చూడండి నేను పెనం తీసుకున్నాను. పెనంని నేను ఉల్టా యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే స్ట్రైట్గా కూడా చేసి మీరు ఈ నాన్ చేసుకోవచ్చు. యూజువల్గా మీరు చూసుంటారు కదా బయట తందూరులో చేస్తారు. మరి ఇంట్లో అలా రావాలి అంటే ఇలా ఇనప పెనం తీసుకుని ఉల్టాగా బోర్లు ఇచ్చేయండి. లేదంటే ఇనప కడాయి ఉంటుంది కదా, ఆ ఇనప కడాయిని కూడా మీరు ఉల్టా బోర్లు ఇచ్చేసి దాని మీద అంటే డైరెక్ట్గా ఫ్లేమ్ దీనికి తాకకూడదు, కింద నుంచి కొంచెం ఆ గ్యాప్ అనేది ఉంటే అప్పుడు మనకి మంచిగా కాలుతుంది మన నాన్. ఇప్పుడు ఇది రెడీ. నేను ఇప్పుడు రోల్ చేసుకుంటాను. కొంచెం పొడిపిండి వేసుకుందాం కింద బేస్ మీద. ఆ తర్వాత ఈ పిండిని మనం చిన్నగా డివైడ్ చేసుకుందాం. మన పెనం కూడా మంచిగా హీట్ అయిపోతుంది. అయితే చూడండి నేను మన చపాతీ పిండి తడిపినట్టు తడిపాను కాబట్టి రోల్ చేయగలుగుతున్నాను. అలాగే ఇది మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాకుండా మంచిగా రోల్ చేసుకుందాం. మరి మనకి నాన్ షేప్ రావాలంటే రోల్ చేసిన తర్వాత ఏం చేయండి అంటే ఇటు ఎడ్జ్, ఒక ఎడ్జ్ని ఇలా
మైదా పిండి కదా, ఈస్ట్ వేసాం కాబట్టి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ఎడ్జ్ని ఇలా లాగేసేయండి, చిరిగిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇది మనం పెనం మీద వేసేసి కాల్చేద్దాం. మరి చూడండి నాన్ చక్కగా పొంగుతుంది, కలర్ వచ్చేసింది. ఎక్కువగా కాల్చొద్దు, లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. మరి ఇంకో వైపు కూడా కొద్దిగా కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది రెడీ. సింపుల్గా ఇక్కడ వేసేసి పైన బటర్, ఇక్కడ నేను ఇంకొకటి కూడా చేసి పెట్టుకున్నాను, లైట్గా వేడి చేసేసేయండి. ఈ బటర్ ఒకవైపే రుద్దుతారు, ఒకవైపే స్ప్రెడ్ చేసేయండి. అంతే, సింపుల్ అయిన మన నాన్. చూసారు కదా, సింపుల్గా ఇన్స్టెంట్గా మీరు వీకెండ్లో ఇలాంటివి ఫాస్ట్గా చేసేయచ్చు. ఎప్పుడు రెగ్యులర్గా రైస్ చేసే బదులు అప్పుడప్పుడు ఇలా సింపుల్గా నాన్, రోటీ, పుల్కా లేదంటే చికెన్ కర్రీ చేసేసి నాన్ సర్వ్ చేయొచ్చు. పాలక్ పన్నీర్ మరియు బటర్ నాన్ రెండు రెడీగా ఉన్నాయి, మన వీకెండ్ స్పెషల్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేయచ్చు. చూడండి మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. కాకపోతే తందూర్ లేదు, కానీ తందూర్ లేదు అని ఆ టేస్ట్ లేదు అని అనుకోకండి. ఇది కూడా సేమ్ తందూర్లో ఎలా పొంగిందో అలాగే పొంగింది. అలాగే ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇదో చూడండి, కొంచెం ఇలా సన్నగా చేసేయండి, బాగా వస్తాయి. పెనం మీద లేదంటే కడాయి తీసుకుని మీరు ఉల్టాగానే పెట్టుకుని కాల్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మరి టేస్ట్ సాఫ్ట్గా, కొంచెం క్రిస్పీగా నాను మరియు మంచి పాలక్ పన్నీరు. పాలక్ పన్నీర్ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికిన పాలకూరని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బాండీ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ మరియు బటర్ వేసుకుని సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిక్స్చర్, కొద్దిగా వాటర్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఉడికిన పాలకూర మిక్స్చర్ లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి మరొక నిమిషం పాటు ఉడికించుకుని చివర్లో 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి మరొకసారి మిక్స్ చేసి టేస్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా నాన్ తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం సోమవారం మరొక స్పెషల్ డిష్ తో.